ఫ్రెండ్స్, ఐపీఎస్ ఆత్మహత్య రాష్ట్రమంతా షాక్. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, భార్య క్యాన్సర్తో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ విషయాన్ని సీనియర్ ఐపీఎస్ అధికారి పనిచేస్తున్న భర్తకు డాక్టర్ ఫోన్ చేసి చెప్పారు. చూశారు కదా, ఈ ఫోటోలో కనిపిస్తున్న ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి. ఈ బాధను దిగమింగలేక భార్య చనిపోయిన వార్త తెలుసుకున్న నిమిషాల వ్యవధిలోనే ఆ ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. భార్య క్యాన్సర్తో చనిపోయిందని తెలుసుకున్న నిమిషాల వ్యవధిలోనే శైలాదిత్య ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. ఇది చాలా దురదృష్టకర ఘటన అని, ఈ ఘటనతో అస్సాం పోలీస్ శాఖ మొత్తం విచారంలో మునిగిపోయినట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఈ సీనియర్ ఐపీఎస్ అధికారి చాలా మంచివారని, ఇటువంటి వ్యక్తికైనా శిక్ష పడకుండా చూసుకునేవారని, ఎందుకంటే తన మనసు అంత మంచిదని చెప్పేసి చాలామంది పోలీసులు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.